జనవరి 12, 2026న యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ అనౌన్స్ చేశారు. ఆల్మోస్ట్ 1,00,000 వీసాస్‌నైతే రివోక్ చేశాము అని చెప్పి. అది ఎప్పటి నుంచి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి 2026 వరకు. అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్‌లో. 2024తో కంపేర్ చేస్తే 150% వరకు ఇంక్రీజ్ అయిందంట. అంటే వీసా రివోకేషన్‌ల యొక్క సంఖ్య. సో, ఈరోజు ఈ వీడియోలో ఏంటి అంటే చాలామంది మాకసలు ఎందుకు వీసా రివోక్ అయిందో కూడా తెలియట్లేదు. ఏం చేయాలి అని చెప్పేసి H4 ఈఏడీల మీద ఉన్నాము. ఒకవేళ వీసా రివోక్ అయితే అమెరికాలో వర్క్ చేసుకోవచ్చా అని చెప్పేసి, అసలు వీసా రివోక్ అవ్వడానికి అంటే అంత ఛాన్సెస్ ఎలా పెరిగాయి? ఆల్మోస్ట్ 150% ఎక్కువ ఎలా పెంచగలిగారు? ఏం టూల్స్ యూజ్ చేశారు? సో, ఇలాంటివి చాలా కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు. ఒక లైక్ కొట్టి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి కొంచెం ఎవరికైనా యూజ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇంకా టాపిక్‌లోకెళ్తే మెజారిటీ ఆఫ్ దిస్ వీసా క్యాన్సిలేషన్ టార్గెట్ విజిటర్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి H1B వీసా వాళ్ళు. సో, వీళ్ళనైతే ఎక్కువగా టార్గెట్ చేశారు అని చెప్పేసి. అంటే ఆల్మోస్ట్ అందరూ ఉన్నట్లుగానే ఇందులో. అంటే ఎవరైతే ఇక్కడికొచ్చేసి ఓవర్ స్టే చేశారో వాళ్ళు అండ్ బిజినెస్ వీసాల మీద అని చెప్పేసి, లేకపోతే టూరిజం వీసా మీద అని చెప్పేసి వచ్చేసి ఇక్కడే ఓవర్ స్టే చేసిన వాళ్ళు అండ్ H1Bల మీద ఉన్నవాళ్ళు అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్స్. వాటి యొక్క సంఖ్య ఏంటంటే స్టూడెంట్స్‌ది ఒక 8,000 వరకు అండ్ H1B వాళ్ళు 2,500 అండ్ రిమైనింగ్ అందరూ కూడా ఎవరైతే వచ్చేసి ఓవర్ స్టే చేసి ఉన్నారో వాళ్ళ వీసాలు ఎక్కువగా రివోక్ అయ్యాయి. సో, దీని ప్రకారం చూస్తే స్టూడెంట్స్ అండ్ H1B‌లయి చాలా తక్కువగా రివోక్ అయినట్లుగానే చెప్పుకోవచ్చు మనం. కొన్ని న్యూ టూల్స్‌ని యూజ్ చేసి ఈ ఇమిగ్రేషన్ పాలిసీని ఇంత టైట్ అయ్యేలాగా చేశారు. అందులోపల ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే కంటిన్యూయస్ వెట్టింగ్. ఒక కొత్త డిపార్ట్‌మెంట్‌ని పెట్టారు. అంటే ఎవరైతే యూఎస్ఏలో వేరే వీసాల మీద ఉంటున్నారో అది స్టూడెంట్స్ కానియండి, H1B కావచ్చు ఏదైనా వీసాల మీద యూఎస్ఏలో ఉంటున్నారో వాళ్ళని కంటిన్యూ‌గా స్క్రీనింగ్ చేయడం. వాళ్ళ యొక్క వీసాలను కంటిన్యూ‌గా మానిటర్ చేస్తూ ఉండడానికి ఒక కొత్త డిపార్ట్‌మెంట్‌నైతే స్టార్ట్ చేసి కంటిన్యూయస్‌గా స్క్రీనింగ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. సో, అది కంటిన్యూయస్‌గా పెట్టిండ్రు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎన్హాన్స్డ్ పెట్టింది. అంటే ఎవరైతే కాలేజ్‌లలో ప్రొటెస్ట్‌లు చేయడం కానియండి అండ్ సోషల్ మీడియాలలో అమెరికా గురించి నెగెటివ్‌గా పోస్ట్‌లు పెట్టడం అండ్ అంటే వేరే వాళ్ళని ప్రలోభ పెట్టడం. తెలుగులో ఏమంటారో సరే. వేరే వాళ్ళని చాలా వరకు కూడా ట్యూన్ చేయడం. అంటే అమెరికా గురించి బ్యాడ్‌గా రాస్తూ ఉండడం కానియండి, లేకపోతే ప్రొటెస్ట్‌లలో పాల్గొనడం కానియండి, ఇలాంటివి కూడా చాలామంది చేస్తూ ఉంటారు కాబట్టి దానికోసం కూడా సెపరేట్‌గా వెట్టింగ్ స్టార్ట్ చేశారు. ఎన్హాన్స్డ్ వెట్టింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రిడెన్షియల్ రివోకేషన్. ఆల్రెడీ ఇది మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. అంటే అమెరికాలో ఎవరైతే క్రిమినల్ రికార్డ్స్ ఉంటాయో అండ్ డీయూఐ కానియండి, డీడబ్ల్యూఐ కావచ్చు, షాప్ లిఫ్టింగ్ కానియండి అండ్ ఇంకా చాలా రకాలుగా ఏవైనా చిన్న చిన్న కేసెస్ ఉండడము అండ్ ఇవన్నిటిని కూడా చూడడం వచ్చేసి ఇది. సో, వాళ్ళేంటంటే వెంటనే కూడా వాళ్ళ యొక్క వీసాని రివోక్ చేయడం, ఇమ్మీడియేట్‌గా వీసా రివోక్ చేయడం. సో, ఇలా కొన్ని న్యూ టూల్స్‌ని యూజ్ చేసి ఏంటంటే ఈ ఇమిగ్రేషన్ పాలసీని అయితే చాలా వరకు కూడా టైట్ చేశారు. సో, అందువల్లనే ఏంటంటే లాస్ట్ టైమ్ ఉన్నటువంటి దాంతో కంపేర్ చేస్తే 150% వరకు ఎక్కువ వీసాలు రివోక్ అయ్యాయి. వితిన్ 1 ఇయర్‌లోనే. మరి ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో ఇంకెలా ఉంటది అనేసి మనం చెప్పలేము. ఇంకా ఫ్యాక్ట్స్ ప్రకారం చూస్తే ఇంకా వీసాలు ఎక్కువగా రివోక్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఇంకా ఈ వీసాలు ఇలా కంటిన్యూ‌గా రివోక్ అవుతూ ఉండడం దీని వలన వీసా హోల్డర్స్‌కి వీళ్ళకి ఎలా అయితే నష్టం ఉంటదో ఎట్ ద సేమ్ టైమ్ యూఎస్ గవర్నమెంట్ కూడా చాలా వరకు నష్టం ఉంటది అని చెప్పేసి. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇంటర్నేషనల్‌గా వచ్చేటటువంటి స్టూడెంట్స్ యొక్క సంఖ్య ఆల్మోస్ట్ 20% వరకు డ్రాప్ అయింది. అండ్ యూనివర్సిటీస్ కూడా కంప్లెయింట్ చేస్తున్నాయి. అంటే చాలా వరకు న్యూ రూల్స్ తీసుకురావడం ఇలా కంటిన్యూయస్‌గా వీసాస్ రివోక్ అవుతుండడం వలన కొంతమందికి అసలు ఎందుకు వీసాస్ రివోక్ అవుతున్నాయో కూడా తెలియకుండా మెయిల్స్ రావడం వలన వీటన్నిటి వలన ఏంటంటే చాలా వరకు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ సంఖ్య రావడం తగ్గుతుంది అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఆహ్, టూరిజం. టూరిజం మీద కూడా వచ్చే వాళ్ళ సంఖ్య చాలా వరకు తగ్గుతుంది. సో, దానివల్ల యూఎస్ ఎకానమీకి కూడా చాలా వరకు ఇంపాక్ట్ ఉంటది అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ H1Bలు ఏవైతే ఉన్నాయో వీళ్ళయి కూడా వీసాలు రివోక్ అవ్వడం వలన యూఎస్ఏలో కొంచెం ఎక్కువగా ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళు H1B వాళ్ళు అనుకోవచ్చు. అంటే కొంచెం హై స్కిల్డ్ వర్కర్స్ ఎక్కువగా ట్యాక్స్ పే చేస్తూ ఉంటారు కాబట్టి సో, ఆల్మోస్ట్ యూఎస్ఏకి కొంచెం ఎక్కువ మోతాదులో మనీ వచ్చేది H1Bల వల్లనే, వాళ్ళ టాక్సెస్ వల్లనే కాబట్టి సో, ఫ్యూచర్‌లో ఇలా కొత్త రూల్స్ తీసుకురావడం వలన, ఈ వీసా రివోక్‌ల వలన H1Bకి ఏదైనా ఇంపాక్ట్ అవుతే అది యూఎస్ గవర్నమెంట్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తది అని చెప్పేసి. సో, ఇంకా ఎకనామిక్ ఇంపాక్ట్ కూడా ఏర్పడేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ మన వీసాలు గనుక రివోక్ అయ్యాయి అనే గనుక మెయిల్ వస్తే మనం యూఎస్ఏ నుంచి బయటికెళ్ళిపోవడం కానియండి, యూఎస్ఏలో మనం ఏ జాబ్ అయితే చేస్తున్నామో, ఏదైతే వర్క్ చేసుకుంటున్నామో అందులోపల మన వర్క్ అనేది కంటిన్యూ చేయొచ్చు. దానికైతే ఎలాంటి ప్రాబ్లమ్ కూడా ఉండదు.
ఎందుకంటే స్టేట్ డిపార్ట్మెంట్‌కి మన యొక్క I-94ని క్యాన్సిల్ చేసేటటువంటి అథారిటీ ఉండదు. I-94 అనేది సీబీపీ వాళ్ళ నుంచి మనకొస్తది. స్టేట్ డిపార్ట్మెంట్‌కి ఆ అథారిటీ అనేది ఉండదన్నట్లు. అంటే కంటిన్యూ‌గా మన యొక్క స్టేటస్‌ని చేంజ్ చేయడం కానియండి, మన యొక్క స్టేటస్‌ని రిమూవ్ చేసేటటువంటి రైట్స్ అయితే ఉండవు. యాక్చువల్లీ ఇది స్టేట్ లా కిందకొస్తది. అండ్ అదొచ్చేసి ఫెడరల్ లా. అంటే మన యొక్క I-94 వచ్చేసి ఫెడరల్‌కి సంబంధించింది కాబట్టి వాళ్ళకైతే ఆ రైట్స్ ఉండవు. అండ్ ఈ మధ్యలో ఏంటంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా కనెక్షన్ పెడుతున్నారన్నట్లు. అంటే వీళ్ళు డేటాని ట్రాన్స్‌ఫర్ చేయడం, ఒకళ్ళకొకళ్ళకి డేటాని ట్రాన్స్‌ఫర్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. బట్ మనము యూఎస్ఏ నుండి బయటికెళ్ళిపోతే అయితే మాత్రం మనకి ప్రాబ్లమ్ అన్నట్టు. సో, ఎవరిదైనా వీసా రివోక్ అయినటువంటి మెయిల్స్ కానీ అలాంటిదంతా వచ్చినట్లయితే ఒక లాయర్స్‌ని కనుక్కోండి. అంటే ఒక లాయర్ దగ్గరికెళ్ళి అసలు మీది ఎందుకు మీ వీసా రివోక్ అయింది? అసలు మీకు ఏంటి ప్రాబ్లమ్? లేదా మీ సినారియో ఏందంటే వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఒక కొత్త అప్లికేషన్ చేయడం కానియండి, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ చేయడం కానియండి అవి చేస్తారు కాబట్టి, సో, మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే ఔట్ సైడ్ వెళ్ళాలి తప్పదింక మేము అని అనుకుంటే ఒకసారి మీరు ఎళ్ళేసి ఆ అటార్నీ వాళ్ళని కనుక్కోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి H4 ఈఏడీ మీద ఉన్నాము. మన వీసాలు కూడా ఒకవేళ రివోక్ అయితే మనం ఎలా అంటే వర్క్ చేయకూడదా అనంటే అలా ఏమీ ఉండదు. సో, మనం వర్క్ మనం చేసుకోవచ్చు. మన వీసా రివోక్ అయినంత మాత్రాన ఈఏడీకి ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో, మన వర్క్ మనం కంప్లీట్‌గా చేసుకోవచ్చు. వన్స్ యూఎస్‌సిఎస్ నుండి ఏదైనా వస్తే తప్ప డీఓఎస్ నుంచి ఎలాంటి మెయిల్ వచ్చినా కూడా మన వర్క్ మనం కంటిన్యూ చేసుకోవచ్చు. అంటే H4 ఈఏడీలో ఉన్న వాళ్ళెవరైనా ఉంటే. అండ్ ఈవెన్ ఎక్స్‌టెన్షన్స్‌కి ఏమైనా ప్రాబ్లమ్ అవుతదా? మన మీద ఎప్పుడో ఒక డీయూఐ కేసుంది. లేదు అంటే ఇలాంటివి ఏదైనా చిన్న చిన్నది ఏదైనా టికెట్స్ ఉన్నాయి. ఎలా అనంటే ఆహ్, మోస్ట్‌లీ కూడా ఇదేంటంటే స్టేట్ లాకి సంబంధించింది కాబట్టి అంటే స్టేట్ డిపార్ట్‌మెంట్ ఈ డీయూఐ కానియండి, డీడబ్ల్యూఐ ఏదైనా చిన్న చిన్నవి ఇలాంటివి ఉన్నాయనుకోండి మీ మీద. సో, అది స్టేట్ కిందకొస్తది. స్టేట్ లా కిందకొస్తది. సో, మన ఎక్స్‌టెన్షన్స్‌కి వాటికి పెద్దగా ప్రాబ్లమ్ అని అనిపించకపోయినా కూడా ఏంటి అంటే ఒక్క టికెట్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడో ఒకసారి ఒక డీయూఐ ఉన్నది అనుకోండి. సో, అది అప్పుడు అంత ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేయకపోయినా ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ డీయూఐస్ ఉండడం అది క్రిమినల్ రికార్డ్ లోపలికెళ్ళిపోతది. సో, ఆ టైం లోపల ఏంటంటే అది కొంచెం ఎక్కువ ఎఫెక్ట్‌నిచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇది స్టేట్‌లా అండ్ ఇమిగ్రేషన్‌లా 2 డిఫరెంట్ అయినా కూడా ఏంటంటే ప్రతి స్టేట్‌కి రూల్స్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొన్ని స్టేట్‌లలో కొంచెం ఓవర్ స్పీడ్‌గా ఎళ్తే అది పెద్ద క్రిమినల్ రికార్డ్ లాగా చూస్తారు. కొన్ని స్టేట్‌లలో ఏంటంటే అది పెద్దగా పట్టించుకోకుండా చిన్న టికెటేసి వదిలేస్తారు. సో, ఇలా డిఫరెంట్‌గా ఉంటాయివి. సో, దానిని బట్టి ఏంటంటే మీరు ఏ స్టేట్‌లలో ఉంటున్నారో ఆ స్టేట్‌కి సంబంధించినటువంటి లాయర్స్ ఉంటారు కదా! వాళ్ళని అప్రోచ్ అవుతే బెటర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇట్లా ఎక్స్‌టెన్షన్స్‌కి వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా ఒక చిన్న టికెట్ ఉంది అలాంటిది మీకు అనిపించిందనుకోండి, యాక్చువల్‌గా అది పెద్ద ప్రాబ్లమ్ క్రియేట్ చేయకపోయినా కూడా ఇప్పుడున్నటువంటి న్యూ రూల్స్ ప్రకారం ఇంకా ఎలా వాళ్ళు డిజైన్ చేస్తున్నారు, అసలు ఎలా చూస్తున్నారు, ఎలా స్క్రూటినీ చేస్తున్నారు అనేది మనకు అంతగా తెలీదు కాబట్టి ఏంటంటే, మీరు ఏ స్టేట్‌లో అయితే ఉంటున్నారో ఆ స్టేట్ లాస్ డిఫరెంట్‌గా ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి మీరు తెలిసిన లాయర్‌కి ఒకసారి అప్రోచ్ అవుతే బెటర్. అండ్ ఇంకా కొంతమంది ఏంటంటే అసలు మా వీసాస్ ఎందుకు రివోక్ అయినాయో కూడా తెలీదు. మాకు డైరెక్ట్‌గా మెయిల్స్ వచ్చేసాయి అని చెప్పి అంటున్నారు. సో, అప్పుడేంటంటే మీరు ఎఫ్ఓఐఏ అని ఉంటది. అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్. అంటే అసలు మన వీసాలు ఎందుకు రివోక్ అయినాయి అని చెప్పేసి తెలుసుకోవచ్చు అన్నట్లు మనము. అప్పుడు మీ యొక్క DS-116 అంతా మీరు అందులోపలికి ఎళ్లి ఎన్రోల్ అయ్యేసి జస్ట్ మీ యొక్క DS-116 అంతా అక్కడ మెన్షన్ చేస్తే అంటే మీరు సబ్మిట్ చేస్తున్నట్లు. అంటే అసలు మా వీసాస్ ఎందుకు రివోక్ అయినాయో మేము తెలుసుకోవాలనుకుంటున్నాము అని చెప్పేసి. సో, ఆ తర్వాత అక్కడి నుంచి మీకు రిప్లై వస్తది. దానికి కొంచెం టైమే పడతది. కొంతమంది 2, 3 మంత్స్ అయినా కూడా రిజల్ట్ రాకపోవచ్చు. అలా డిఫరెంట్‌గా ఉంటది. కానీ ఒకవేళ మీ వీసాస్ గనుక రివోక్ అయితే మాత్రం మీరు FOIA.com అందులోపలికెళ్ళైతే సెర్చ్ చేసుకోవచ్చు. అసలు ఎందుకు అయింది మీ వీసా రివోక్ అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే టూరిజం వీసా మీద అంటే పేరెంట్స్ ఎవరైతే యూఎస్ఏకి వస్తుంటారో అంటే వాళ్ళ పిల్లల దగ్గరికి. సో, వాళ్ళేంటంటే అస్సలే ఓవర్ స్టే చేయకుండా మీరెళ్ళిపోవాలి అని అనుకునే దానికంటే అంటే మన వీసా వ్యాలిడిటీ కంటే ఒక 2, 3 డేస్ ముందే వెళ్ళిపోతే చాలా వరకు బెటర్ అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు ఒక 1 అవర్ లేట్ అయినా కూడా దానికి అసలు ఎలాంటి పెనాల్టీస్ ఉంటాయో ఎందుకంటే ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా మొత్తం చెక్ చేస్తున్నారు కాబట్టి సో, మీరు అది కూడా ఒకసారి అయితే చూసుకోండి. సో, ఇంకా ఇంతే అండి. ఈ వీడియో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేశాను. ఇట్ మైట్ బి ఎనీ రాంగ్ తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మీకు ఇంకేదైనా ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా కామెంట్ చేయండి. రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.